Hey guys, hope you're all doing well. So I came with one more new topic. The Forest Range Officer మెయిన్స్ ఎగ్జామ్కి అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్కి సిలబస్లో అయితే ఉంది జనరల్ ఫారెస్ట్రీలో. బట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సిలబస్లో అయితే లేదు. బట్ డెప్త్గా కాకుండా లైక్ నార్మల్గా క్వశ్చన్ అడగొచ్చు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. డోంట్ స్కిప్ ద వీడియో ఫర్ మోర్ డీటెయిల్స్. సో ద టాపిక్ ఈజ్ ఫారెస్ట్ సాయిల్స్లో సాయిల్ ఫెర్టిలిటీ గురించి, ప్లాంట్ యొక్క మైక్రోన్యూట్రియన్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి చూసుకుందాం. బికాస్ దీస్ న్యూట్రియన్స్ విచ్ డిసైడ్స్ సాయిల్ ఫెర్టిలిటీ కాబట్టి దాంట్లో ఈ టాపిక్ ఉంది. సో ఏంటంటే టాపిక్లో మనం మ్యాక్రోన్యూట్రియన్స్ ఏంటి, మైక్రోన్యూట్రియన్స్ ఏంటి చూస్తాం. ముఖ్యంగా మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి, ఆ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల ప్లాంట్స్లో వచ్చే డిసీజెస్ ఏంటి వాటి గురించి చూసుకుందాం. అండ్ ఆ న్యూట్రియన్స్ ఉండడం వల్ల ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంటుందో చూసుకుందాం. యా, టోటల్ గా 17 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. దీస్ యాక్ట్ యాజ్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఇన్ ప్లాంట్స్ 17. అందులో 9 అనేవి మ్యాక్రో న్యూట్రియన్స్, అంటే దే ఆర్ ఇన్ లార్జ్ అమౌంట్స్ అనమాట. ప్లాంట్స్ లో ఎక్కువ శాతం ఉంటాయి, అందుకే వాటిని మ్యాక్రో న్యూట్రియన్స్ అన్నారు 9. మిగతా 8 అనేవి మైక్రో న్యూట్రియన్స్, అది కొంచెం ట్రేస్ అమౌంట్స్ లో ఉంటాయి ప్లాంట్స్ లో. ఈ మ్యాక్రో న్యూట్రియన్స్ అనేవి జనరల్ గా ప్లాంట్ టిష్యూస్ లో ఉంటాయి, విచ్ ఈస్ వెరీ అబండెంట్, ఇంకా సిగ్నిఫికెంట్ అమౌంట్ లో ఉంటుంది. అదే మైక్రో న్యూట్రియన్స్ చూసుకుంటే దే కన్స్టిట్యూట్ లెస్ దాన్ 1% ఆఫ్ ప్లాంట్స్ డ్రై వెయిట్, అంటే ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన మొక్క వెయిట్ కంటే 1% తక్కువ అమౌంట్ లో ఉంటుంది అనమాట. అంటే అంత తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. సో మ్యాక్రో న్యూట్రియన్స్ 9 ఏంటో చూసుకుందాం. ఒకటి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం. సో దీస్ 9 ఆర్ మ్యాక్రోన్యూట్రియన్స్. అందులో దీస్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి ఏవైతే ఉన్నాయో దే అబ్టైన్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో మిగతా రిమైనింగ్ న్యూట్రియన్స్ అనేవి అబ్జార్బ్డ్ ఫ్రమ్ సాయిల్. ప్లాంట్ అనేది సాయిల్ నుంచి తీసుకుంటుంది. దీంట్లో వీటన్నిటిలో మోస్ట్ సిగ్నిఫికెంట్ న్యూట్రియన్స్ ఏంటంటే ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఒక్కొక్క ఇండివిజువల్ మ్యాక్రో న్యూట్రియంట్ గురించి చూసుకుందాం. ఫస్ట్ నైట్రోజన్. ఇది ఏంటంటే ఒక బేస్ ఎలిమెంట్ ఇన్ క్లోరోఫిల్. ఇది ప్లాంట్ కి ఎక్కడి నుంచి వస్తుందంటే లైక్ సాయిల్ లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ విచ్ ఈస్ రిచ్ ఇన్ నైట్రోజన్. సో సాయిల్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది ప్లాంట్ నైట్రోజన్ ని. సో నైట్రోజన్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోనియా అండ్ నైట్రేట్. ఇవి దేనికి యూజ్ అవుతుంది అంటే లైక్ టు ప్రమోట్ వెజిటేటివ్ గ్రోత్, ప్లాంట్ యొక్క వెజిటేటివ్ గ్రోత్. ఇంకా లీవ్స్ హెల్దీ గ్రీన్ కలర్ లో ఉండాలంటే నైట్రోజన్ అనేది కంపల్సరీ. వీటి యొక్క డెఫిషియన్సీ, నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్, ఆకులు అనేవి పసుపుగా మారిపోతాయి, ఇంకా స్లో గ్రోత్ జరుగుతుంది. ఇది నైట్రోజన్. సెకండ్ది ఫాస్ఫరస్. దీని రోల్ ఏంటంటే సన్లైట్ ని క్యాప్చర్ చేసి కన్వర్ట్ చేస్తుంది, ఫోటోసింథసిస్ పర్పస్ దాంట్లో యాక్ట్ చేస్తుంది. సో ఏదైతే ఈ ఫోటోసింథసిస్ పర్పస్ లో ఎనర్జీ యూనిట్స్ ఫామ్ అవుతాయి, ఆ ఎనర్జీ యూనిట్స్ ని ఏమంటారంటే ఏటీపీ, అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్, అది ఫామ్ చేస్తుంది. దాంట్లో ఈ ముఖ్య కాంపోనెంటే ఈ ఫాస్ఫరస్. ఇంకా ఇట్ స్టిమ్యులేట్స్ ఎర్లీ రూట్ గ్రోత్, నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్, ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ గ్రెయిన్స్, వాటిని క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఫాస్ఫరస్ అనేది కంపల్సరీ. సో దీని డెఫిషియన్సీ వలన స్లో గ్రోత్ ఆర్ స్టంటెడ్ గ్రోత్, అంటే మొక్క పెరగాల్సిన దానికంటే తక్కువగా పెరగడం, అది జరుగుతుంది ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ థర్డ్ది పొటాషియం. యా, పొటాషియం దేనికోసం అంటే విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పొటాషియం లైక్ ప్లాంట్స్ లో రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి, రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ ఎనీ డిసీజ్ ఆర్ పెస్ట్ అటాక్, వాటికి రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది ప్లాంట్స్ లో. ఇంకా క్లైమేట్ స్ట్రెసెస్ అంటే డ్రాట్ కండిషన్స్ ని ఎలా తట్టుకోవాలి, ఇలాంటివి చేస్తుంది. అండ్ ఆల్సో పొటాషియం వల్ల ఏంటంటే ప్లాంట్స్ లో ఆయిల్స్, దానికి కావాల్సిన ఆయిల్స్, షుగర్స్, స్టార్చ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఫ్రూట్ యొక్క క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో దీని డెఫిషియన్సీ, పొటాషియం డెఫిషియన్సీ వలన ఏం జరుగుతుంది అంటే డైబ్యాక్ అంటే లైక్ బ్రాంచెస్ ఇవన్నీ ఎండిపోతూ ఉంటాయి. నెక్స్ట్ లీఫ్ స్కాచింగ్, నేను ఇమేజెస్ వేస్తాను చూడండి. మార్జినల్ క్లోరోసిస్ అంటే లీఫ్ యొక్క మార్జిన్స్ అన్ని ఎల్లోగా అయిపోవడం. నెక్స్ట్ ఇది డెఫిషియన్సీ వల్ల వచ్చేది. నెక్స్ట్ వన్ కాల్షియం. కాల్షియం ఒక వెరీ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఫర్ సెల్ డివిజన్, ఇంకా గ్రోత్ ఆఫ్ సీడ్స్ కానీ, ప్లాంట్ టిష్యూస్, న్యూ రూట్స్, రూట్ హెయిర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటన్నింటి కోసం కాల్షియం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రివెంటింగ్ లీఫ్ ఫాల్, అంటే ఆకు రాలకుండా కూడా చూసుకుంటుంది కాల్షియం.
సో దీని డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుందంటే బిట్టర్ పిట్ ఆఫ్ యాపిల్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ట్రీ తీసుకుంటే యాపిల్ చుట్టూ నల్ల నల్ల మచ్చలు రావడం, అలాంటి అంటే ఫ్రూట్స్ లో అలాంటి కైండ్ రావడం. నెక్స్ట్ టిప్ హుకింగ్ ఆఫ్ కాలీఫ్లవర్ ఇమేజెస్ వేస్తాం చూసుకోండి, ఇలాంటివి. నెక్స్ట్ లైక్ బ్లాసమ్ అండ్ రాట్ ఇన్ టమాటోస్ కింద నల్లగా కులిపేటట్టు జరుగుతాయి. సో అలాంటివన్నీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ కాంపోనెంట్, నెక్స్ట్ న్యూట్రియంట్ మెగ్నీషియం. మెగ్నీషియం కూడా విచ్ ఇస్ అ బేస్ ఎలిమెంట్ ఇన్ క్లోరోఫిల్. నేను ఫస్ట్ నైట్రోజన్ చెప్పాను. సో నైట్రోజన్ అండ్ మెగ్నీషియం, దీస్ టూ ఆర్ బేస్ ఎలిమెంట్స్ ఇన్ క్లోరోఫిల్. నెక్స్ట్ మెగ్నీషియం దేనికి యూజ్ అవుతుందంటే లైక్ యాక్టివేటింగ్ ఎంజైమ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఫోటోసింథసిస్, న్యూక్లియిక్ యాసిడ్ సింథసిస్ వాటిలో మెగ్నీషియం అనేది యూజ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్. సో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుందంటే కాటన్ అంటే పత్తి వాటి లీవ్స్ రెడ్నింగ్, దాన్ని ఏమంటారంటే కాటన్ రెడ్నింగ్ అంటారు. నెక్స్ట్ బ్రాంజింగ్ ఆఫ్ సిట్రస్, ఆరెంజెస్ ఇలాంటి ఫ్రూట్స్ అన్ని బ్రాంజ్ కలర్ లో మారిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకా శాండ్రోన్ డిసీజ్ ఇన్ టొబాకో, నెక్స్ట్ ఊలీ ఫ్లెష్ ఇన్ టొమాటో, ఇలాంటివి. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ మ్యాక్రో న్యూట్రియంట్ సల్ఫర్. సో సల్ఫర్ దేనికోసం అంటే ప్లాంట్స్ లో ఇట్ స్టిమ్యులేట్స్ ఆర్డర్ కాంపౌండ్స్ ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్ రూట్ గ్రోత్ కానీ సీడ్స్ నోడ్యూల్ ఫార్మేషన్, వీటన్నిటికీ ఇది యూజ్ అవుతుంది. దీని డెఫిషియన్సీ వల్ల టీ ఎల్లోయింగ్ డిసీజ్ అని ఒకటి. నెక్స్ట్ అప్వర్డ్ కర్లింగ్, ఇది కూడా ఇమేజ్ వస్తుంది చూడండి, అంటే ఆకులు ఇలా ఓపెన్ అవ్వకుండా అన్ని ముడుచుకుతాయి. ప్లాంట్ పెరిగే కొద్దీ ఆకులన్నీ ఇలా ముడుచుకుంటూ పెరుగుతుంది. సో అవి జరుగుతుంది సల్ఫర్ డెఫిషియన్సీ వలన. సో దీస్ 9 ఆర్ మ్యాక్రో న్యూట్రియన్స్. సో కమింగ్ టు మైక్రో న్యూట్రియన్స్, ఇది జస్ట్ మైక్రో న్యూట్రియన్స్ ఏంటో చెప్తాను. 8 ఉన్నాయి మైక్రో న్యూట్రియన్స్: ఐరన్, కాపర్, జింక్, మ్యాంగనీస్, నికిల్, బోరాన్, మాలిబ్డినం అండ్ క్లోరిన్. దీస్ 8 ఆర్ మైక్రోన్యూట్రియన్స్. నెక్స్ట్ వీడియోలో మైక్రోన్యూట్రియన్స్ డీటెయిల్స్ లైక్ డెఫిషియన్సీ వల్ల ఎలాంటి డిసీజెస్ వస్తాయి అండ్ ఆ మైక్రోన్యూట్రియన్స్ ప్లాంట్స్ గ్రోత్కి ఎలా యూజ్ అవుతుందో చూసుకుందాం. థ్యాంక్ యూ గైస్.